హాయ్ అండి. షార్ట్స్‌లో చెప్పాను కదా! అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నా అని. ఇంక ఇది ఆ రోజు అక్కడైతే ఉండిపోయామనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నిద్ర లేచాము. ఇంకా అక్కడైతే చెప్పాను కదా! సత్యనారాయణ స్వామి కొండ ఉంటుందని కనిపిస్తుంది కదండీ! అదే అనమాట. ఒకసారి వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఇంకా తర్వాత నేనైతే బ్రష్ అలాంటివి ఏం పట్టుకెళ్ళలేదనమాట. ఇంకా పల్లెటూరు అంటే ఇంక అంతే కదా! పొందుపులతో అయితే బ్రష్ మొఖం కడిగేసుకుంటున్నాను. అదే పొందుపులతోనే బ్రష్ చేస్తున్నాననమాట. ఇంకా తర్వాత నేను లేచేటప్పటికే మా అక్కాళ్ళు ఇంకా ఇంటి పని అయితే స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళకి గేదెలు కూడా ఉన్నాయి. ఇంకా మా మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట వాడు. ఇంకా వాడైతే గేదెలకి పాలైతే తీసేస్తున్నాడనమాట వెళ్ళేసరికి. ఇంకా నన్నైతే దగ్గర రానివ్వట్లేదు. ఆ గేదె మళ్ళీ పొడుస్తదని చెప్పేసి ఇంక దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచే వీడియో అయితే తీసుకుంటున్నాననమాట. చాలా గేదెలు ఉండేవి కానీ అమ్మేశారనమాట. ఒక వీడియోలో కూడా చెప్పాను మా మావయ్య వాళ్ళ పిల్లలకి బాగోదు. ఇంకా మేనరికం వల్ల ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు కూడా ఇంకా నడవలేరని చెప్పాను. ఒకసారి వీడియో చూడండి. ఇంకా ఆ పిల్లల్ని కూడా ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మాఘమాసం అందులోని సోమవారం కదా! అందుకని ఇంకా తలస్నానం అయితే చేసి ఇంక పూజ చేసుకోవడానికి మందార పువ్వులు ఇంకా మిగిలిన పువ్వులు కూడా అన్నీ కోసుకుంటున్నాను అనమాట. ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా మా అక్క అయితే టిఫిన్‌కి రెడీ చేస్తూ ఉంది పక్కన. ఇంకా ఉప్మా అయితే వండుతుంది. ఇంకా మా అక్క అయితే వంటలు బాగా చేస్తదనమాట. నాకంటే కూడా. నాకంత అలా ఏమీ రావు. కానీ మా అక్క బాగా చేస్తది. ఇంకా మా అక్క చేసే వంటలంటే ఇంకా నాకు, మా తమ్ముడికి కూడా బాగా ఇష్టము. ఇంకా ఇక్కడ వరినొక ఉప్మా అయితే చేస్తుందనమాట. నాకు వరినొక ఉప్మా అంటే చాలా ఇష్టం. ఇంకా అది బొంబాయి రవ్వ వీటితో కన్నా ఎక్కువ వరినొక ఉప్మా అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. చిన్నప్పుడు ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఎక్కువ కాదు, ఇంకా పుట్టినప్పటి నుంచి నాకు 13 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంకా అమ్మమ్మే నన్ను పెంచిందనమాట. అంటే చిన్నప్పుడు తమ్ముడు నేను కొట్టేసుకుంటామని చెప్పి ఇంకా మా అమ్మని విసిగించేస్తానని చెప్పేసి ఇంక తీసుకెళ్ళిపోయిందనమాట. అక్కడే చదివాను. 7th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నాను అనమాట. ఇంకా తర్వాత మా డాడీ అయితే తీసుకొచ్చేసారనమాట. అందుకు నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లంటే ఇంకా ఎక్కడలేని ప్రేమ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మా ఆయనకి వీలున్నప్పుడల్లా తీసుకెళ్ళమంటూ ఉంటాను. మా ఇంటికంటే ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంటికే ఎక్కువ వెళ్తూ ఉంటాను అనమాట. మెయిన్ మా అక్క వాళ్ళ పిల్లల్ని అయితే నేనే ఇంకా చిన్నప్పుడు ఎత్తుకొని పెంచడం, అన్నం అది తినిపించడం ఇలా చేసేదాన్ని. ఇంక వాళ్ళైతే అస్సలు వదలలేరనమాట నన్ను. వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరు ఏడుస్తారా అనమాట. ఇంకా మా పొండైతే చిన్నపిల్లాడు. వాడు కొంచెం తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి అంటే వాడు కొద్దిగా పర్వాలేదు కాబట్టి వాడైతే ఏమీ ఏడవడు. కానీ మా అక్క వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు కూడా ఏడుస్తారనమాట నేను వచ్చేసేటప్పుడు. ఇంక వాళ్ళ గురించి అని చెప్పి వెళ్ళిన రోజే తిరిగి ప్రయాణం అవ్వడానికైతే ఉండదు. ఎందుకంటే ఎలానే ఏడ్చేస్తారు. అందుకని చెప్పి ఉండిపోయి తర్వాత రోజే వస్తాము. తర్వాత రోజు వచ్చినా కూడా ఏడుస్తూ ఉంటారనమాట. అదేంటో తెలీదు, వాళ్ళకి నా మీద అంత ప్రేమ అనమాట ఎటో మరి. ఇంకా తర్వాత ఇంకా పూజ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. కమలాకాయ ఇంకా బనానా ఉంటే ఇంకా అవైతే నైవేద్యం కింద అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. వాళ్ళకి ఏంటో అన్నీ ఉంటాయి కానీ పిల్లలకి ఆరోగ్యం లేదు. దేవుడు ఎందుకు అలాగ పెట్టాడో కూడా తెలీదు. కొన్ని సార్లు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏంటో వాళ్ళని చూస్తుంటేని. ఇంకా మా మాయ ఒక్కడే, మా మాయతో ఉన్న మా అమ్మ వాళ్ళు మొత్తం 5గురు అనమాట. ఒక పెద్దమ్మ చనిపోయింది. మా మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ తర్వాత మా మాయ చిన్నోడు కానీ ఇద్దరు ఆడపిల్లలు, తర్వాత ఒక మగ పిల్లోడు. ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు ఫస్ట్ పుట్టిన పాప బాగానే ఉండేది. తర్వాత పుట్టిన మా సాయి మాత్రం ఇంకా అలాగ అయిపోయిందనమాట. ఫస్ట్ పాప అయితే పుట్టుకతోనే హ్యాండిక్యాప్డ్ అనమాట. కానీ రెండో పాప మాత్రం ఏంటో సడన్గా ఒక 10 ఇయర్స్ తర్వాత నుంచి అలా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళని చూస్తే మొత్తం అందరం బాధపడుతూ ఉంటామన్నమాట. ఏంటో తెలీదు, దేనికి లోటు ఉండదు కానీ పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు దేవుడు అనమాట. ఇంకా తర్వాత పూజ అయిపోయింది. పూజ అయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. మా పొండు అన్నాను కదా, వీడే నన్ను ఏడిపిస్తూ ఉంటాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను పక్క నుంచి ఏడిపిస్తూ ఉంటున్నాడు అనమాట. ఇంకా ఉప్మా అయితే తినేసిన తర్వాత టీ కూడా పెట్టేసింది. టీ కూడా తాగేసాను అనమాట. చూపించాను కదా, అది తనే పెద్ద పాప బ్లాక్ గౌన్ వేసుకుంది. ఇంకా నా ముందు కూర్చున్న పాప ఏమో చిన్న పాప అనమాట, రెండో పాప. ఇద్దరికి కూడా మేనరికం ఎఫెక్ట్ వల్లే కాళ్ళు నడవలేరు, ఓన్లీ కూర్చుంటారు అంతే. ఇంకా వాళ్ళకి వాళ్ళు తినగలుగుతారు. చిన్న పాప సడన్గా అలా అయిపోయిందనమాట. ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా మా మామయ్యగారు అబ్బాయి ఇద్దరు అయితే ఇవి అంటారు కదా,
గిడసలైతే వస్తాయన్నమాట. అటు సైడ్ పల్లెటూరు కదండీ! గిడసలు, బెత్తులు ఇలాంటి చెరువు చేపలన్నీ వస్తూ ఉంటాయి. ఇంక అందుకని చెప్పి గిడసలైతే ఇచ్చుకుంది మా అక్క. ఇంక ఇవి చాలా హెల్తీ అండి ఆరోగ్యానికి కూడా. అదేంటి నీకు సోమవారం పూజ చేసుకున్నావు మళ్ళీ గిడసలని చూపిస్తున్నావేంటి అనుకుంటున్నారా? అవి నాకు కాదండి మా ఆయన ఇంకా మిగిలిన వాళ్ళందరూ తింటారు. నాకొక్కదానికే సోమవారం. మిగిలిన వాళ్ళందరూ తింటారనమాట. అందుకని చెప్పి నాకేమో మళ్ళీ చుక్క కూర ఇక్కడ కట్ చేస్తుందనమాట. మా అమ్మమ్మ తినే ఇంకా నన్ను చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచిన అమ్మమ్మ అంటే ఇంకా తినే అనమాట. నాకు అమ్మమ్మ అని పిలవను. అమ్మ అనే అంటాను. అంటే అమ్మ కంటే ఎక్కువ అనమాట మా అమ్మమ్మ అయితేని. ఇంకా చుక్క కూర అది కోసేసింది మా అమ్మమ్మ. ఇంకా పక్కన మా అక్క కూడా ఫస్ట్ అయితే ఫిష్ కర్రీ వండేస్తుందనమాట. చెప్పాను కదా వంటలు బాగా చేస్తదని. తన వంటలంటే మా ఆయనకి కూడా ఇష్టం అనమాట. పెళ్ళయ్యాక చాలా సార్లు వెళ్ళాం కదా! ఇంకా ఆ వంటలకి తను కూడా చాలా ఇష్టపడతాడనమాట. వంటలు అంత బాగా చేస్తది. ఇంకా తర్వాత ఫిష్ కర్రీ కూడా వండేసిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ అయితే ఎప్పుడైనా ఇంకా పువ్వులు కోసిస్తదనమాట. అవి మాల కట్టుకుంటున్నాను నేను మరో పక్కన. నేనేమో మాల కడుతుంటే మా చిన్న పాప మొత్తం జల్లి పాడేస్తుంది. ఇంక ఈ పిల్లలు మామూలుగా ఏడిపించట్లేదు. తొందరగా అయితే వెళ్ళిపోవాలి. ఇంకా వీళ్ళు ఏడిపించేస్తున్నారని అయితే అనుకుంటున్నాం పక్కన. మరో పక్కనేమో మా సాయేమో వెళ్ళొద్దు పిన్ని, వెళ్ళొద్దు పిన్ని అని ఏడుస్తుందనమాట. నేనేమో పువ్వులు మాల కడుతుంటే ఇంక ఈ లోపల మా అక్క వంట అయితే చేసేసింది. మరో పక్కనేమో చుక్క కూర కూడా వండేస్తుందనమాట. మెయిన్ మా సాయి ఏంటంటే నాన్ వెజ్ తినదు. తనకి నాకు మాత్రమే చుక్క కూర. ఇంకెప్పుడు ఏదో ఒక ఏ పుల్లన్నా చేయమంటది కానీ చేప కానీ, ఇంకా చికెన్ కానీ, మటన్ కానీ ఏమీ తినదనమాట. తింటే ఎగ్ రైస్ తింటది అంతే. ఇంక ఇక్కడ సింపుల్‌గా అయిపోయేది ఏంటంటే చుక్క కూర. చుక్క కూర ఫస్ట్ అయితే తాలింపు దినుసులు అవి వేసి ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి వేసుకొని ఇంకా ఈ చుక్క కూర కట్ చేసి వేసుకుంటే దగ్గరికైతే ఉడికిపోతుంది. లాస్ట్‌లో మనం తగినంత సాల్ట్ వేసుకొని మరి కాస్త సేపు ఉడికించేసుకుంటే చుక్క కూర రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత మా ఆయన అయితే ఇంకా వేరే ఊరైతే వెళ్ళారనమాట చిన్న పని మీద. ఇంక వాళ్ళైతే జ్యూస్ తీసుకొచ్చారు. కర్బూజా జ్యూస్ అదైతే తాగేస్తున్నాను. ఇంకా ఎండలు పెరిగిపోయాయి కదండీ! సడన్‌గా చలికాలం వెంటనే మారిపోయింది. ఎండాకాలం అయిపోయింది. ఇంకా జ్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట మా పొండుగాడు. ఇంకా అదైతే తాగుతున్నాను. ఫస్ట్ అన్నం తినకుండా తాగేస్తుంది అనుకుంటున్నారా? అక్కడ అంత వేడిగా ఉందనమాట. మార్నింగ్ ఏమో చలి ఇంకా కొద్దిగా ఉండే కొలది ఏమో ఎండ అనమాట. ఇంకా తర్వాత భోజనం అది చేసేసి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట మా ఆయన నేనుని. మళ్ళీ చలి పెరిగిపోతుంది పిల్లలతో కుదరదని చెప్పేసి. ఇంకొచ్చేటప్పుడైతే ఇంకా అక్కడ సంత అయితే ఉంటుందనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కన గోకవరం. గోకవరంలో అయితే సంత ఉంటుంది. ఇంక నేను ఎండు చేపలు అవి తీసుకున్నా. నాకు ఇష్టం అనమాట. తర్వాత వచ్చేటప్పుడు మా ఆయన స్వీట్ కార్న్ కొన్నాడు. తినేసాను. ఇంక తినేసి వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది కదా! సోమవారం ఒకటని టిఫిన్ అయితే తీసుకున్నారనమాట. ఇదండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి.